హలో గాయస్, మనకి నిన్న జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో పీబీకేస్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకి మొత్తం పీబీకేస్ 219 రన్స్ చేసింది. సో అయితే ఈ 219 రన్స్తో మరి ఒక రికార్డ్ని అయితే బ్రేక్ చేసిందని చెప్పాలి. సో దాని తర్వాత మరి రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే మరి కేవలం 210 రన్స్ మాత్రం చేయగలిగింది. సో మరి ఓవరాల్గా ఈ మ్యాచ్లో మొత్తం 2 రికార్డులు బ్రేక్ అయినాయి అని చెప్పాలి. అదేంటంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇదే సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఇప్పటి వరకు ఏ టీం కూడా 219 రన్స్ చేసింది లేదు. సో అంతకు ముందు చూసుకుంటే ముంబై ఇండియన్స్ 217 రన్స్ ఆర్ఆర్ మ్యాచ్ చేసింది. సో అయితే నిన్న 219 రన్స్ చేసి ఆ రికార్డ్ని అయితే పంజాబ్ కింగ్స్ బ్రేక్ చేసిందని చెప్పాలి. సో మరి ఇదొక రికార్డ్ అయితే దాని తర్వాత వచ్చేసరికి మనకి నెంబర్ 4th పొజిషన్ నుంచి నెంబర్ 7th పొజిషన్ వరకు. సో ఈ మధ్యలో ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో మరి అత్యధిక స్కోర్ చేసిన టీం ఏదన్నా ఉంది అంటే అది ముంబై ఇండియన్స్ టీం మాత్రమే. సో వాళ్ళు చూసుకుంటే 174 రన్స్ చేశారు, ఇది ఆ నెంబర్ 4 నుంచి ఆ నెంబర్ 7 మధ్యలో. అయితే దాని తర్వాత నిన్న మ్యాచ్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేసేసి 180 రన్స్ అయితే చేయడం జరిగింది. సో మరి నిన్నటి మ్యాచ్లో మరి ఈ 2 రికార్డులు అయితే బ్రేక్ అయినాయి అనమాట. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.